నమస్కారం. యాత్రాసుధకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో పెన్నా నదీ తీరాన వెలసిన అద్భుత ప్రదేశం గండికోట. అమెరికాలోని ప్రసిద్ధ గ్రాండ్ క్యానియన్ను తలపించేలా ఇక్కడి భూభాగం ఉండడం వల్ల దీనిని హిందూస్థాన్ గ్రాండ్ క్యానియన్ అని పిలుస్తారు. ఎర్రమల కొండల మధ్య నుంచి పెన్నా నది ఉరకలు వేస్తూ వెడుతూ ఉంటే కొండలు చీలి ఏర్పడిన భారీ లోయ గండి పర్యాటకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. గండికోట కేవలం ప్రకృతి ప్రసాదించిన అందమే కాదు, శతాబ్దాల చరిత్రకు సాక్షి. క్రీస్తు శకం 1123లో కాకతీయ రాజుల కాలంలో ఇక్కడ ఒక చిన్న మట్టి కోట నిర్మించబడింది. ఆ తరువాత పెమ్మసాని నాయకుల కాలంలో ఇది అత్యంత పటిష్టమైన రాతి కోటగా రూపుదిద్దుకుంది. దాదాపు 300 ఏళ్ల పాటు పెమ్మసాని వంశస్థుల పాలనలో ఈ కోట అజేయమైన దుర్గంగా వెలుగొందింది. ఆ తర్వాతి కాలంలో ఇది గోల్కొండ సుల్తానుల మరియు టిప్పు సుల్తాన్ పాలనలోకి వెళ్ళింది. కోట లోపల అడుగు పెట్టగానే మనకు హిందూ మరియు ఇస్లామిక్ శిల్పకళా రీతుల అద్భుతమైన కలయిక కనిపిస్తుంది. కోటలోని మాధవరాయ ఆలయం విజయనగర శిల్పకళకు నిలువుటద్దం. ఆలయం శిథిలావస్థలో ఉన్నప్పటికీ గోపురాలపై ఉన్న శిల్పాలు అప్పటి కళాకారుల నైపుణ్యాన్ని చాటి చెబుతాయి. ఆలయానికి సమీపంలోనే ఉన్న జుమ్మా మసీద్ గండికోటలోని సర్వమత సామరస్యానికి చిహ్నం. దీని మినార్లు మరియు వాస్తుశిల్పం గోల్కొండ శైలిని గుర్తుకు తెస్తాయి. ఇంకా కోట అవసరాల కోసం నిర్మించిన భారీ ధాన్యపు కొట్టు మరియు శత్రువులను బంధించే చెరసాల ఇక్కడి చారిత్రక ప్రాధాన్యతను వివరిస్తాయి. ప్రకృతి ప్రేమికులకు గండికోట ఒక స్వర్గధామం. లోయ అంచును నిలబడి సూర్యాస్తమయాన్ని చూడటం ఒక మరుపురాని అనుభవం. సాహస ప్రియుల కోసం ఇక్కడ డెంటింగ్, రాక్ క్లైంబింగ్ మరియు పెన్నా నదిలో కయాకింగ్ వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. రాత్రి వేళ నక్షత్రాల క్రింద లోయ ఒడ్డున గడపడం పర్యాటకులని విశేషంగా ఆకర్షిస్తుంది. గండికోట మన తెలుగు నేల గర్వించదగ్గ చారిత్రక వారసత్వం. ఆధునిక సౌకర్యాలు పెరుగుతున్న తరుణంలో ఈ ప్రదేశాన్ని సందర్శించడం ద్వారా మన చరిత్రను తెలుసుకోవడమే కాకుండా మన పర్యాటక రంగ అభివృద్ధికి తోడ్పడవచ్చు. ఒక ప్రశాంతమైన సాహసోపేతమైన యాత్ర చేయాలనుకునే వారికి గండికోట సరైన గమ్యస్థానం. బాగుందా? బాగుంటే లైక్ చేయండి. మరిన్ని యాత్రా విశేషాల కోసం మన యాత్రా సుధను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.